రైట్ చూడమ్మా, మన 3 డాట్ ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ ఉంది. అవునా? సో ఈ 3 డాట్ ఎక్కడ ఉంది? అది స్క్వేర్కి బయట, రిమైనింగ్ రెండింటికి లోపల. ఓకే అమ్మా, స్క్వేర్కి బయట, రిమైనింగ్ రెండింటికి లోపల. ఎలా కుదురుద్ది? సర్కిల్కి ట్రాంగిల్కి ఇంటర్సెక్షన్ ఇది. అది స్క్వేర్ బయట ఉంటుందా? ఉండదు. అంటే ఇది అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. కానీ చూడండి, ఇక్కడ స్క్వేర్కి బయట, రెండింటికి మధ్యలో. అవునా? సరిపోయిందా? రైట్, ఇదమ్మా మనం చేసే పద్ధతి. రైట్, సో ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఓకే రైట్ చూడమ్మా, దీంట్లో మనకి ఏం డాట్స్ కావాలో చూద్దాం. ఓకేనా? ఓకే అమ్మా, ఈ డాట్ చూడండి, ఈ డాట్ మూడిటికి మధ్యలో ఉంది. అవునా? మూడిటికి కామన్గా ఇక్కడ ఉందా? ఓకే ఫైన్ సార్, నాకు హ్యాపీ. మూడిటికి కామన్గా ఉంది, హ్యాపీ. ఓకే నెక్స్ట్ అమ్మా, ఓకే అమ్మా, మూడింటికి కామన్ ఇక్కడ ఉందా చెప్పండి సార్? త్రిభుజానికి సర్కిల్కి సంబంధమే లేదు సార్, కాబట్టి ఇక్కడ లేదు, కొట్టేశాను. ఓకే, మూడింటికి కామన్గా ఇది ఇక్కడ ఉంది. అవునా? సో అంటే అది ఓకే నాకు. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇంకో డాట్ ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం. అమ్మా ఈ డాట్ చూడండి, త్రిభుజానికి సర్కిల్కి మాత్రమే లోపల ఉంది. అవునా? త్రిభుజానికి సర్కిల్కి మాత్రమే. ఓకే అమ్మా, ఇందులో తీసుకుంటే త్రిభుజానికి సర్కిల్కి కామన్గా ఉన్న పోర్షన్ ఇది. అవునా? ఇది ఆల్రెడీ స్క్వేర్లో ఉంది కదా సార్, మరి ఆ రెండింటిలో ఉండి స్క్వేర్లో లేకుండా ఎలా కుదురుద్ది సార్? అవునా? ఇక్కడ కొట్టేశాను. ఇది చూడండి జాగ్రత్తగా, త్రిభుజానికి సర్కిల్కి కామన్గా ఉన్న పోర్షన్ ఇది. అవునా? ఇది ఆల్రెడీ స్క్వేర్లో ఉంది. అంటే సారీ, మరి త్రిభుజానికి సర్కిల్కి మాత్రమే కామన్గా ఉండాలంటే ఇక్కడ ఉంటే సరిపోతుంది. అవునా? సో అంటే అక్కడ ఆ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ ఉందో చూద్దామా, త్రిభుజానికి సర్కిల్కి. అమ్మా ఇక్కడ చూడండి, త్రిభుజానికి సర్కిల్కి కామన్గా ఉన్న ప్లేస్ ఇది మాత్రమే. అవునా? ఆ ప్లేస్ ఆల్రెడీ దేంట్లో ఉంది? స్క్వేర్లో ఉంది. మరి స్క్వేర్లో ఉన్నప్పుడు స్క్వేర్లో లేకుండా ఈ రెండింటికి లోపల ఉండడం కుదురుతుందా? కుదరదు. అంటే ఫోర్త్ను కూడా కొట్టేశాను. అన్నీ పోతే మిగిలిన ఒకే ఒకటి ఇవ్వడమ్మా, సెకండ్ వన్. అంటే నువ్వు మూడో డాట్ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్ చూడమ్మా, నెక్స్ట్ క్వశ్చన్. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? డాట్ పొజిషనింగ్ అంటే ఏంటనేది. ఓకే రైట్ చూడమ్మా, దీంట్లో ఏముందో సమ ఈ డాట్ చూడండి, మూడిట్లోనూ ఉంది. అవునా? మూడిట్లోనూ ఉండాలంటే ఇది ఇక్కడ ఉంది, మూడిట్లోనూ పెట్టడానికి స్కోప్ ఉంది. అవునా? కాబట్టి ఇది ఓకే నాకు. ఇక్కడ చూడండి, మూడిట్లో ఉండాలంటే ఇక్కడ ఉండొచ్చు. అవునా? మూడిట్లో ఉండాలంటే ఇక్కడ లేదు సార్. చూడండి, ఈ పోర్షన్ ఏమో ట్రయాంగిల్లో లేదు, ఈ పోర్షన్ ఏమో సర్కిల్లో లేదు, ఈ పోర్షన్ ఏమో స్క్వేర్ లేదు. అంటే మూడింటికి ఇంటర్సెక్షన్ ప్లేసే లేదు. అవునా? కొట్టేశాను. ఇందులో చూడండి, మూడింటికి ఇంటర్సెక్షన్ అంటే ఇక్కడ ఉంది కదా, మూడుకి ఇంటర్సెక్షన్ ఉంది. అది మూడు చోట్ల ఉంది అది. అవునా? రైట్, అంటే ఇట్స్ ఫైన్. నెక్స్ట్ అమ్మా, ఈ డాట్ చూడండి, సర్కిల్కి బయట, రిమైనింగ్ రెండింటికి లోపల. అవునా? సార్ సర్కిల్కి బయట అంటే ఇదే కదా సర్కిల్ మొత్తం. సర్కిల్ బయట త్రిభుజం కానీ స్క్వేర్ కానీ కలిసి ఉన్నాయా? లేవు. చూసారా? అంటే ఇది కాదు మనకి. నెక్స్ట్ అమ్మా, ఇక్కడ ఏమడిగాడమ్మా, సర్కిల్ బయట, రిమైనింగ్ రెండింటికి లోపల. సో సార్ త్రిభుజానికి స్క్వేర్కి ఇంటర్సెక్షన్ ఉంది, ఇది ఆల్రెడీ సర్కిల్లోనేగా ఉంది. అంటే ఇది కూడా కాదు సార్. వీళ్ళు ముగ్గురు కానప్పుడు ఈడేగా. కానీ చూడండి, సర్కిల్కి బయట, రిమైనింగ్ రెండింటికి లోపల. ఇక్కడ డాట్ ఉందా లేదా? ఓకేనా? రైట్, ఇది చేసే పద్ధతి. రైట్ చూడమ్మా, నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కడైనా అర్థం కాకపోతే పాస్ చేసి మళ్ళీ వినండమ్మా, అర్థమవుతుంది. ఓకేనా? రైట్, అయినా ఇందులో అర్థం కాకపోవడం కూడా ఏముండదు అనుకోండి, అది వేరే విషయం. రైట్ ఓకే, సో అమ్మా ఈ డాట్ ఎక్కడుందో చూడండి, ఈ డాట్ ఎక్కడుందమ్మా? మూడిట్లోనూ ఉంది. అవునా? సార్ మూడిట్లోనూ ఉండాలంటే ఇక్కడ ఓకే నాకు, మూడిట్లో ఉండాలంటే ఇక్కడ ఓకే నాకు, మూడిట్లో ఉండాలంటే కుదరదు, అక్కడ కాదు, ఇక్కడ ఉంటే మూడిట్లో ఉన్నట్టేగా. ఓకే, మూడిట్లో ఉండాలంటే ఇక్కడ ఉంటే ఓకే నాకు. సో ఒక డాట్ వల్ల ప్రయోజనం లేదు. ఇంకో డాట్కి వెళ్దాం. వీడు దేంట్లో ఉన్నాడు? త్రిభుజానికి బయట, రిమైనింగ్ రెండింటికి లోపల. సార్ రిమైనింగ్ రెండు అంటే త్రిభుజానికి బయట ఇదేగా, సర్కిల్కి స్క్వేర్కి కామన్గా ఉన్న పార్ట్. వీడు ఆల్రెడీ త్రిభుజంలో ఉన్నాడుగా, అంటే త్రిభుజంలో లేకుండా కుదురుతుందా? కుదరదు, కొట్టేశాను. వీడిని చూడండి అమ్మా, సర్కిల్కి స్క్వేర్కి ఇంటర్సెక్షనే ఇది. అవునా? రెండింటిలో ఉన్న భాగం చూడండి. మన త్రిభుజం ఇక్కడ దాకా ఉన్నప్పుడు ఇది మొత్తం త్రిభుజంలో ఉందిగా. త్రిభుజంలో లేకుండా నువ్వు ఆ రెండిట్లో కామన్గా గీయగలవా? గీయలేవు, కొట్టేశాను. నెక్స్ట్ చూడమ్మా, సార్ ఇక్కడ కూడా స్క్వేర్కి సర్కిల్కి కామన్గా ఉన్న పోర్షన్ ఇది. ఇది మొత్తం మన త్రిభుజంలో ఉందిగా, అంటే దీంట్లో గీయగలవా? త్రిభుజంలో లేకుండా రెండింటిలోనూ కొట్టేశాను. కానీ నేను ఇక్కడ గీయగలను సార్. చూడండి, ఈ త్రిభుజంలో లేదు కానీ రిమైనింగ్ రెండింటిలో ఉంది. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్ చూడమ్మా, నెక్స్ట్ క్వశ్చన్.
రైట్ చూడమ్మా. సెలెక్ట్ ద ఫిగర్ ఓకే విచ్ సాటిస్ఫైస్ ద కండిషన్స్ ఆఫ్ ద ప్లేస్మెంట్స్ ఆఫ్ ద డాట్స్ యాజ్ ఇన్ ఫిగర్ ఎక్స్. ఓకేనా, ఇచ్చిన ఎక్స్ అనే బొమ్మలోని చుక్కల స్థానం యథాతథంగా ఏ బొమ్మలో కలదు. ఓకేనా, చూద్దాం ఒకసారి. రైటమ్మా, ఫస్ట్ డాట్, ఈ డాట్ తీసుకున్నామ్మా. వీళ్ళు ఎవరెవరికి మధ్యలో ఉన్నారు చూడమ్మా. ఓన్లీ సర్కిల్ స్క్వేర్, ఈ రెక్టాంగిల్లోనూ లేడు, ఈ త్రిభుజంలోనూ లేడు. అవునా, ఓకే. సర్కిల్కి స్క్వేర్కి మాత్రమే. సార్ సర్కిల్కి స్క్వేర్కి మాత్రమే అంటే ఇది ఇక్కడ గీయచ్చుగా. ఇక్కడ చూడండి, సర్కిల్కి స్క్వేర్కి మాత్రమే గీయలేను, ఎందుకంటే ఈ పార్టేగా సర్కిల్కి స్క్వేర్కి ఉంది, ఇది ఆల్రెడీ రెక్టాంగిల్లో ఉందిగా, అంటే ఇది కుదరదు, కొట్టేశాను. మరి ఇక్కడ కూడా చూడమ్మా, సర్కిల్కి స్క్వేర్కి కామన్గా ఉన్న పార్ట్ అంటే సార్ ఈ సర్కిల్లో ఉన్న ఈ స్క్వేర్ మొత్తం ఓకే సార్. ఈ పార్ట్ తీసుకుంటే సర్కిల్కి స్క్వేర్కి మాత్రమే ఉన్నాడు, త్రిభుజంలో లేడు, రెక్టాంగిల్లో లేడు, అంటే ఇట్స్ ఫైన్. నెక్స్ట్ అమ్మా ఇక్కడ తీసుకున్నాను అనుకోమ్మా, వీడు చూడండి స్క్వేర్లో ఉన్నాడు, సర్కిల్లో ఉన్నాడు, రెక్టాంగిల్లో లేడు, ట్రయాంగిల్లో కూడా లేడు. అవునా, సో ఇట్స్ ఫైన్. అమ్మా ఇంకో డాట్ తీసుకుందామా. రైట్, ఇంకో డాట్. సో అమ్మా ఈసారి డాట్ ఏది తీసుకుంటానంటే ఈ డాట్ తీసుకున్నానమ్మా. అంటే సర్కిల్ బయట రిమైనింగ్ మూడిటికి లోపల. అవునా, మా సర్కిల్కి బయట రిమైనింగ్ మూడిటికి లోపల. ఇక్కడ ఉందేమో చూద్దామా. సర్కిల్ బయట రిమైనింగ్ మూడిటికి లోపల. సార్ అసలు ఈ రెండు కనెక్షన్ ఉంది, ఈ రెండు కనెక్షన్ ఉంది, కానీ ఈ మూడికి కనెక్షన్ లేదు కదా అసలు. సో కొట్టేశాను, అంటే రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి, ఇంకా రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అవునా, ఈ రెండు ఆప్షన్స్ సంగతి చూద్దాం. ఓకేనా, రైట్ అమ్మా. మనకేముండాలమ్మా, సర్కిల్ బయట రిమైనింగ్ మూడిటికి లోపల. సార్ ఇదే కదా మన స్క్వేర్లు కానీ ట్రయాంగిల్ కానీ అన్ని దీంట్లో సర్కిల్ లోపల ఉన్నాయి కదా, అంటే సర్కిల్లో లేకుండా వీటిలో ఉంటాయా? ఉండవు, కాబట్టి ఇది కూడా కొట్టేశాను. ఓకే, ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఈ మూడు కొట్టేసిన తర్వాత ఇదేగా ఆన్సర్. సర్కిల్లో లేకుండా రిమైనింగ్ మూడిలో అంటే సారీ నేను చూపిస్తాను, కొంచెం చిన్న ప్లేస్ ఉంటుందమ్మా, చాలా జాగ్రత్తగా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, మీకు కొంచెం డిజిటల్గా కనబడుతుంది అది. ఓకే, ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, చూడమ్మా జాగ్రత్తగా. ఇదిగోమ్మా ఇది ప్లేస్, ఈ ప్లేస్ జాగ్రత్తగా స్టడీ చేయండి. స్క్వేర్లో ఉంది, రెక్టాంగిల్లో ఉంది, ట్రయాంగిల్లో ఉంది, సర్కిల్లో లేదు. అంటే అన్ని రకాలుగా మనకి ఏది వర్కౌట్ అవుతుందమ్మా, ఫోర్త్ వన్ వర్కౌట్ అవుతుంది. ఓకేనా, మనం జూమ్ ఇన్ చేస్తే మనకి టిక్ మార్క్ కూడా చూసారా ఎంత అసహ్యంగా ఉందో. రైట్ అమ్మా, అంటే ఈ బొమ్మలు ఇలా అవసరమైతే జూమ్ చేసి చూసుకోగలగాలమ్మా. ఓకేనా, లేదంటే మనం చేయలేం. ఓకే, సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా దీనికి ఇక్కడ ఆన్సర్? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, రైట్, ఫోర్త్ వన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా అమ్మ. ఒకే ఒక డాట్ ఉంది, అసలు గొడవే లేదు. ఇగో ఈ డాట్ కదా, స్క్వేర్కి బయట రిమైనింగ్ రెండింటికి లోపల. సార్ వీళ్ళిద్దరికి అసలు లోపల లేదు, కొట్టేయండి. సార్ ట్రయాంగిల్కి సర్కిల్కి మధ్యలోనేగా మనకు ఉండాల్సింది, అంటే ఇదేగా. మరేం సార్ వాడు ఆల్రెడీ స్క్వేర్లో ఉంటే మరి నేనేం చేయగలను? స్క్వేర్లో ఉండకుండా వాళ్ళిద్దరిలో ఉండాలి, కుదురుతుందా ఇక్కడ? కుదరదు, కొట్టేశాను. థర్డ్ వన్ చూడమ్మా, స్క్వేర్లో ఉండకూడదు, రిమైనింగ్ రెండింటిలో ఉండాలి. యా ఉంది, ఇదిగో ఇక్కడ ఉంది అజ్జాగా, అయిపోయింది. ఉన్నది ఒక డాటే, ఆ ఒక డాట్ అక్కడ సాటిస్ఫై అయిపోయింది, అంటే థర్డ్ వన్ ఆన్సర్. కాబట్టి వెరిఫై చేసుకోండి ఫోర్త్ వన్ కూడా. ఓకే, స్క్వేర్లో ఉండకుండా సర్కిల్ ఎలా ఉంటుంది సార్? అసలు ఆ సర్కిలే స్క్వేర్లో ఒక భాగం. అవునా, అంటే అట్ట కుదురుద్ది. అవునా, కాబట్టి ఫోర్త్ వన్ కూడా క్యాన్సర్. సో ఆన్సర్ అమ్మా థర్డ్ ఆప్షన్. ఓకేనా, ఇట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. బొమ్మ కాంప్లెక్స్గా కనిపిస్తాయమ్మా, అంత సినిమా ఏం లేదు, మనం చూడాల్సిన డాట్ పొజిషన్ మాత్రమే. అవునా అమ్మా, ఈ డాట్ చూడండి, సర్కిల్కి స్క్వేర్కి మాత్రమే ఉంది. అవునా, ఇది స్క్వేర్, అది సర్కిల్. అవునా, సర్కిల్కి స్క్వేర్కి మాత్రమే ఇక్కడ ఉంది, సర్కిల్కి స్క్వేర్కి మాత్రమే ఇక్కడ ఉంది, సర్కిల్కి స్క్వేర్కి మాత్రమే లేదు సార్, ఎందుకంటే సర్కిల్కి స్క్వేర్కి ఇంటర్సెక్షనే ఇది, ఇది ఆల్రెడీ ట్రయాంగిల్లో భాగమైంది, నాకు వద్దు ఇది. అవునా, సర్కిల్కి స్క్వేర్కి మాత్రమే భాగమైంది ఇక్కడ. ఓకే, నాకు ఈ డాట్ వల్ల పని అవ్వాల, ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయింది. ఇంకో డాట్ తీసుకుందాం. ఈ డాట్ తీసుకున్నాను సార్. ఓకే, ఈ డాట్ ఎక్కడుందో చూడమ్మా. ఒక్క సర్కిల్లో లేదు కానీ రిమైనింగ్ అన్నిట్లోనూ ఉంది. అవునా, సర్కిల్లో లేకుండా రిమైనింగ్ అన్నిట్లోనూ ఉండాలి. ఓకే, సో సర్కిల్లో లేకుండా రిమైనింగ్ అన్నిట్లో అంటే ఇంకెక్కడ ఉందో చూడండి, దీంట్లో ఉందేమో చూడండి. దీంట్లో రిమైనింగ్ అన్నిట్లో ఉండదంటే ఇదిగో ఈ ప్లేస్ సరిపోతుందో చూడండి. సర్కిల్లో లేడు, త్రిభుజంలో ఉన్నాడు, స్క్వేర్లో ఉన్నాడు, రెక్టాంగిల్లో కూడా ఉన్నాడు, అంటే ఇట్స్ ఫైన్. ఓకే, దీని దగ్గర వద్దామా. సార్ అసలు ఇక్కడ స్క్వేర్కి రెక్టాంగిల్కి ఉమ్మడి భాగమే లేదు. అవునా, అంటే ఇంటర్సెక్షన్ లేదు, అంటే వాళ్ళిద్దరిలోనూ కామన్గా ఉండే భాగం లేదు కాబట్టి కొట్టేశాను. ఓకే అమ్మా, ఇంకా అందులో ఉందేమో చూద్దామా. మనకి ఎక్కడ ఉండకూడదు, స్క్వేర్ సర్కిల్లో ఉండకూడదు, రిమైనింగ్ మూడిట్లోనే ఉండాలి. అవునా, ఓకే అమ్మా, ఇది మొత్తం సర్కిల్లో లేకుండా రిమైనింగ్ మూడిట్లో ఉండే ప్లేస్. ఈ బొమ్మ బాగా క్లమ్జీ అయిపోయింది, ఇక్కడ మనకి కనపడడం బాగా కష్టమైన విషయం. ఓకేనా, సర్కిల్లో లేకుండా రిమైనింగ్ మూడిట్లో ఉండడం అనేది. ఓకే అమ్మ, మీకు కనపడుతుంది కదా ఆల్రెడీ, సర్కిల్లో లేకుండా రిమైనింగ్ మూడిట్లోనే ఉండే పార్ట్.
ఓకే అమ్మా, ఇది రిమైనింగ్ మూడ్లో ఉండే పార్ట్ అసలు లేదమ్మా. ఓకే, ఎందుకంటే త్రిభుజం ఇక్కడ వరకే ఉంది, అవునా? త్రిభుజం ఇక్కడ వరకే ఉంది, అవునా? సో త్రిభుజం ఎప్పుడైతే ఇక్కడ వరకే ఉందో త్రిభుజానికి స్క్వేర్కి మధ్యలో ఇంటర్సెక్షన్ లేదు, అవునా? కాబట్టి ఫోర్త్ వన్ కూడా క్యాన్సిల్. అర్థమైందా? త్రిభుజానికి స్క్వేర్కి మధ్యలో ఇంటర్సెక్షన్ లేదు కాబట్టి క్యాన్సిల్. ఓకే, ఎప్పుడైతే 2, 3, 4 క్యాన్సిల్ అయిపోయాయో ఆన్సర్ ఏమవ్వాలి? ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షనే అవ్వాలి, అవునా? రైట్, గుడ్. చూడమ్మా నెక్స్ట్ వన్. రైట్ అమ్మా, ఎక్కడెక్కడ డాట్స్ ఉన్నాయో చూద్దాం జాగ్రత్తగా. ఇది దేంట్లో ఉందమ్మా? త్రిభుజానికి బయట రిమైనింగ్ రెండింటికి లోపల, అవునా? ఇక్కడ కూడా చూడమ్మా, త్రిభుజానికి బయట రిమైనింగ్. ఎట్లా కుదురుతుంది సార్? త్రిభుజంలో సర్కిల్ ఉన్నప్పుడు సర్కిల్లో ఉంటే త్రిభుజంలో ఉన్నట్టేగా. త్రిభుజం బయట ఉండడం, సర్కిల్ లోపల ఉండడం కుదరదుగా. కొట్టేశాను. ఓకే అమ్మా, అసలు ఇక్కడ సర్కిల్కి రెక్టాంగిల్కి మధ్యలో ఇంటర్సెక్షనే లేదు. ఇంటర్సెక్షన్ లేకుండా ఒక దాంట్లో ఒకటి ఎలాగ ఇస్తాను సార్? కొట్టేశాను. ఓకే అమ్మా, ఇక్కడ కూడా రెక్టాంగిల్కిను త్రిభుజానికి మధ్యలో సర్కిల్కి మధ్యలో ఇంటర్సెక్షన్ లేదు. కొట్టేశాను. ఓకే, రిమైనింగ్ ఆప్షన్ చూడమ్మా. సో త్రిభుజంలో లేకుండా రిమైనింగ్ రెండింటిలో. సార్ సర్కిల్కి రెక్టాంగిల్కి మధ్యలో కామన్గా ఉన్న ఇంటర్సెక్షన్ పార్టే ఇది, అవునా? ఇది ఆల్రెడీ త్రిభుజంలో ఉంది అంటే ఇది కూడా కొట్టేశాను. సార్ అన్నీ పోతే మిగిలింది ఎవరు సార్? ఫిఫ్త్ ఆప్షన్. ఇంకెక్కడ స్కోప్ లేదుగా. కావాలి చూడండి, ట్రయాంగిల్లో లేకుండా సర్కిల్కి రెక్టాంగిల్కి కామన్గా ఉందా లేదా? రైట్, అలా ఏమో ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. టాపిక్ ఎండింగ్లోకి వస్తుంది, సో కొంచెం జాగ్రత్తగా ఇంకా ఫోకస్గా వినండి. ఓకేనా? రైట్, చూడమ్మా నెక్స్ట్. అమ్మా, ఈ డాట్ ఉందమ్మా, త్రిభుజానికి బయట రిమైనింగ్ రెండింటికి లోపల. త్రిభుజానికి బయట రిమైనింగ్ రెండింటికి లోపల. సార్ ఇక్కడ ఉంటే సరిపోతుందా? రిమైనింగ్ రెండింటికి లోపల. సో త్రిభుజానికి బయట అసలు ఎలా కుదురుతుంది సార్? ఇక్కడ సర్కిల్కి స్క్వేర్కి మధ్యలో ఇంటర్సెక్షన్ లేదు, అంటే ఉమ్మడి భాగమే లేదు కాబట్టి ఇది కొట్టేశాను. ఓకే, నెక్స్ట్ వన్ చూడమ్మా. సార్ ఇక్కడ సర్కిల్ లోపల ఎవరున్నారు? మనకి స్క్వేర్ ఉన్నాడు, అవునా? ఓకే, మనకి దేంట్లో ఉండాలి? స్క్వేరు సర్కిల్లో ఉండాలి కానీ త్రిభుజంలో ఉండకూడదు. అంటే ఈ భాగంలో చుక్క పెట్టాను అనుకోమ్మా, అది త్రిభుజానికి బయటే ఉందిగా. ఎందుకంటే త్రిభుజం ఎక్కడ నుంచి ఎక్కడ వరకేగా ఉంది, దానికి బయటే ఉందిగా. ఓకే ఫైన్. సో మనకి త్రిభుజంలో లేకుండా ఉండాలి, అవునా? ఇక్కడ పెట్టాను అనుకోమ్మా డాట్, త్రిభుజంలో లేకుండా సర్కిల్కి స్క్వేర్కి మధ్యలో ఉంది, అవునా? దాన్ని తీసుకోండి. సో త్రిభుజంలో లేకుండా సర్కిల్కి స్క్వేర్కి. సార్ ఇక్కడ స్క్వేర్కి సర్కిల్కి మధ్యలో ఇంటర్సెక్షన్ ఉందా? లేదు కదా. లేనప్పుడు ఇది అవసరం లేదుగా మనకి. ఫిఫ్త్ అని కొట్టేశాను. ఓకే, అంటే ఇప్పుడు మనకి 1, 4, 3 ఈ 3 ఆప్షన్స్ ఇంకా బతికున్నాయి. ఓకే, ఇంకో డాట్ చూడండి ఎక్కడ ఉందో. సర్కిల్లో లేకుండా త్రిభుజానికి స్క్వేర్కి మధ్యలో. సర్కిల్లో లేకుండా త్రిభుజానికి స్క్వేర్కి. ఓకే, ఇక్కడ సరిపోతుంది కదా. మరి 2 డాట్స్ ఇక్కడ మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఫస్ట్ వనే ఆన్సర్. కాబట్టి మిగిలిన వెరిఫై అవ్వవు చూడండి. ఎందుకంటే త్రిభుజానికి స్క్వేర్కి ఇంటర్సెక్షన్ లేకుండా ఇక్కడ ఆ రెండిట్లోనూ డాట్ ఎలా ఉంటుంది? కుదరదు, కొట్టేశాను. ఓకే, మా సర్కిల్ బయట ఉండాలి. సర్కిల్ బయట ఉంటే త్రిభుజానికి కూడా బయట ఉన్నట్టేగా, అంటే ఇది కూడా కుదరదు. అంటే ఎన్నో ఆప్షన్ మా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, దీంట్లో చూడమ్మా డాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో. ఓకే అమ్మా, ఫస్ట్ డాట్ ఇది పెంటగాన్లోను త్రిభుజంలోనూ ఉంది, అవునా? 5 ఉన్నాయి కాబట్టి పంచభుజి అంటాం, అవునా? లేదా ఇంగ్లీష్లో అయితే పెంటగాన్ అంటాం. పెంటగాన్లోను త్రిభుజంలోనూ మాత్రమే ఉండాలి. సార్ త్రిభుజానికి పెంటగాన్కి కామన్గా ఉన్న భాగం ఇది, అవునా? ఇది ఇక్కడేమో సర్కిల్లో ఉంది, ఇక్కడేమో స్క్వేర్లో ఉంది. ఓకే, రెండింటిలోనూ లేకుండా ఏమైనా ఉందేమో చూద్దాం ఒకసారి. అరేంజ్ చేస్తున్నాను, జూమ్ ఇన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే అమ్మా, ఇప్పుడు మీకు కనబడుతుంది చూడమ్మా క్లియర్గా. ఓకే అమ్మా, ఈ భాగం స్క్వేర్కి సర్కిల్కి వెలుపల ఉంది కానీ త్రిభుజానికి పెంటగాన్కి మధ్యలో ఉంది, అవునా? చూడండి నేను షేర్ చేస్తున్నాను ఈ భాగం, అవునా? అంటే ఇది మన ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసిందిగా. ఓకే రైట్, మళ్ళీ జూమ్ అవుట్ చేసేస్తున్నాను. అంటే ఇలా ఉంటే మీకు అర్థం అవుతుంది కదా క్వశ్చన్. ఇంత చిన్న బొమ్మ ఉంటే. ఓకే, మన డిజిటల్ క్లాస్ రూమ్ వల్ల ఇదే అడ్వాంటేజ్ అమ్మా. మిగిలిన వాటిలో మనం ఇలా గీలేం, అవునా? రైట్, దేంట్లో ఉండాలమ్మా? పెంటగాన్కి త్రిభుజానికి మధ్యలో. అమ్మ ఇక్కడ కూడా చూడమ్మా, ఇక్కడ ఉంటే సరిపోతుంది కదా. ఓకే కాదమ్మా, అది స్క్వేర్లో కూడా వచ్చేస్తుంది, అవునా కాదా? స్క్వేర్లో రాకూడదు కదా మనకి, అవునా? సారీ అమ్మ, అది పెంటగాన్లోనూ స్క్వేర్ సర్కిల్ ట్రయాంగిల్లో మాత్రమే వస్తుందమ్మా. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ కాదు, ఇది మొత్తం కలిపితే పెంటగాన్, అవునా? ఇది పెంటగాన్లోనూ ఉంది యాజ్ వెల్ యాజ్ త్రిభుజంలోనూ ఉంది, సర్కిల్లోనూ లేదు, స్క్వేర్లోనూ లేదు కాబట్టి అది ఓకే. ఓకే అమ్మ, పెంటగాన్కి ట్రయాంగిల్కి మాత్రమే ఇక్కడ ఉంది, అవునా? పెంటగాన్కి ట్రయాంగిల్కి మాత్రమే ఇక్కడ ఉంది. పెంటగాన్కి ట్రయాంగిల్కి ఇక్కడ లేదు చూడమ్మా. త్రిభుజానికి పెంటగాన్కి కామన్గా ఉన్న భాగం ఇది ఆల్రెడీ స్క్వేర్లో కూడా ఉంది, అంటే ఫిఫ్త్ వన్ క్యాన్సిల్ ఆప్షన్. రైట్, రిమైనింగ్ డాట్స్ చూడమ్మా. ఓకే, ఈ డాట్ ఎక్కడుందమ్మా? సర్కిల్ బయట రిమైనింగ్ 3కి లోపల, అవునా? సర్కిల్కి బయట రిమైనింగ్ 3కి లోపల.
సార్ సర్కిల్ బయట రిమైనింగ్ మూడింటికి కామన్ ఇంటర్సెక్షన్ పట్టింది, అవునా? ఓకే, సర్కిల్ బయట రిమైనింగ్ మూడింటికి కామన్ ఇంటర్సెక్షన్. ఓకే సార్, సర్కిల్ బయట రిమైనింగ్ మూడింటికి లేదు సార్, ఎందుకంటే ఈ భాగం మాత్రమే స్క్వేర్తో ఇంటర్సెక్షన్ ఉంది, కానీ అక్కడ త్రిభుజం లేదు, అంటే సెకండ్ వన్ క్యాన్సిల్. సర్కిల్ బయట మీరు చూస్తే క్లియర్గా మూడింటికి ఇంటర్సెక్షన్ లేదు, ఈ రెండింటికి అసలు ఇంటర్సెక్షన్ లేదు, అవునా? కొట్టేశారు. సో అమ్మ సర్కిల్ బయట వీళ్ళిద్దరికి అసలు ఇంటర్సెక్షన్ లేదు, అవునా? అంటే అది కూడా కొట్టేశా. సార్ అన్ని ఆప్షన్స్ కొట్టేస్తే మిగిలిపోయిన ఏకైక ఛత్రాధిపతి ఎవరమ్మా? ఏక ఛత్రాధిపతి ఫస్ట్ ఆప్షన్. ఓకేనా అమ్మా? ఈ డాట్ ఎక్కడుందో చూడమ్మా, ఈ డాట్ స్క్వేర్కి సర్కిల్కి మాత్రమే, త్రిభుజానికి బయట, అవునా? ఓకే, ఇక్కడ చూడమ్మా, స్క్వేర్కి సర్కిల్కి ఇంటర్సెక్షన్ లేదు, కొట్టేశాను. సార్ స్క్వేర్కి సర్కిల్కి మధ్యలో కామన్గా ఉన్న భాగం ఉంది, అవునా? ఇక్కడ ఉంటే సరిపోతుందిగా, ఎందుకంటే త్రిభుజానికి బయటే ఉందిగా. ఓకే అమ్మా, స్క్వేర్కి సర్కిల్కి మాత్రమే ఉండడం ఎలా కుదురుతుంది సార్? స్క్వేర్ అనేది త్రిభుజంలో భాగమైనప్పుడు స్క్వేర్లో ఉంటే త్రిభుజంలో కూడా ఉండాలిగా, మనకి త్రిభుజానికి వెలుపల ఉండాలి కాబట్టి ఇది కొట్టేశాను. ఓకే, ఇది కూడా చూడండి, త్రిభుజానికి వెలుపల ఉండాలి, కానీ ఇదేమో త్రిభుజం లోపల ఉంది స్క్వేర్, అంటే ఇది కూడా కొట్టేశాను. సార్ ఇక్కడ ఈ సర్కిల్ కూడా స్క్వేర్లో ఉంది, త్రిభుజానికి బయట ఈ రెండింటికి కామన్గా, అంటే ఇది సరిపోతుంది కదా, అవునా? నెక్స్ట్ వన్ చూడమ్మా, నెక్స్ట్ డాట్ ఎక్కడ ఉందమ్మా? సో ఇది, అవునా? అంటే అది ఎక్కడ ఉందమ్మా? సర్కిల్కి బయట రిమైనింగ్ రెండింటికి లోపల. ఓకే, ఇది ఆల్రెడీ పోయింది, ఇది చూడండి, సర్కిల్ బయట రిమైనింగ్ రెండింటికి లోపల. సార్ ఒక చిన్న లాజిక్ ఆలోచిస్తే అసలు స్క్వేర్కి ట్రయాంగిల్కి ఇంటర్సెక్షన్ ఉందా? ఇది స్క్వేర్, ఇది ట్రయాంగిల్, ఇంటర్సెక్షనే లేదు సార్, అంటే వాడేమో రెండింటిలో ఉన్నది కావాలి, అవునా? కాబట్టి కొట్టేశాను. సో అమ్మ సర్కిల్ బయట ఎలా ఉంటుంది సార్? సర్కిల్లోనే వీళ్ళిద్దరూ బతుకున్నారు కాబట్టి అసలు థర్డ్ ఆప్షన్ అంటే రూల్ అవుట్ కదా, కొట్టేయండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? 5వ ఆప్షన్. కాబట్టి చూడండి, స్క్వేర్కి ట్రయాంగిల్కి మాత్రమే ఇక్కడ ఉంది, అవునా కదా? ఇది చేసే పద్ధతి. ఓకేనా? రైట్. సో ఇది లాస్ట్ క్వశ్చన్, చివరి ప్రశ్న ఈ టాపిక్లో డాట్ సిచ్యువేషన్ నుంచి. ఓకే అమ్మా, ఇక్కడ ఉంది ఒకే ఒక డాట్, అంటే గొడవే లేదు, అవునా? ఆ ఒక డాట్ దేంట్లో ఉందమ్మా? త్రిభుజానికి బయట రిమైనింగ్ రెండింటికి లోపల, అవునా? సార్ ఇక్కడ చూస్తే సర్కిల్కి స్క్వేర్కి కామన్గా ఉన్నది ఇది, ఆ త్రిభుజానికి బయట ఉందా? లేదు, త్రిభుజం లోపల ఉంది, అంటే ఇక్కడ నేను డాట్ పెడితే అది త్రిభుజంలోకి కూడా వస్తుంది, మనకి త్రిభుజంలోకి రాకూడదు కదా, కాబట్టి ఇది కొట్టేశాను. ఓకే అమ్మ, త్రిభుజంలో ఉండకూడదు, సర్కిల్ స్క్వేర్లో ఉండాలి కదా. సార్ సర్కిల్కి స్క్వేర్కి కామన్ పోర్షనే ఇది సార్, వీడు ఆల్రెడీ త్రిభుజంలో ఉన్నాడు సార్, అంటే దాంట్లో ఉంటే త్రిభుజంలో ఉన్నట్టే, కానీ మనకి త్రిభుజంలో ఉండకూడదు, కాబట్టి ఇది కూడా కొట్టేశాను. థర్డ్ వన్ చూడమ్మా, సర్కిల్లో ఉండాలి, సర్కిల్లో ఉండాలి, ట్రయాంగిల్లో ఉండకూడదు, స్క్వేర్లో ఉండాలి, అవునా? సో స్క్వేర్కి సర్కిల్కి ఇంటర్సెక్షన్ అంటే ఇదేగా, ఇది ఆల్రెడీ త్రిభుజంలో కూడా ఉన్నాడుగా, అంటే ఇది కూడా క్యాన్సిల్, అంటే ఆన్సర్ అమ్మా 4th వన్. కాల్ చూడమ్మా, సర్కిల్కి స్క్వేర్కి కామన్గా ఆ పార్షన్ ఉంది, అది త్రిభుజంలో లేదు, అవునా? సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్ కాల్డ్ ఎస్. ఓకేనా? ఎండ్ అమ్మా, ఇది మన డాట్ సిచ్యువేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ.